49వ అధ్యాయంలో ఒక మాట 49:15 వచనం మనం చదువుకుందాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. దేవునికి స్తోత్రం. చాలండి, చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రములు నాయనా, మీకు వందనాలు. చదవబడిన ఈ లేఖన భాగము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనాన్ని బట్టి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. నీ వచనములు, నీ వాక్యము వివరించుటకు నేనైతే యోగ్యుడను కాను, అల్పుడను, అయోగ్యుడను, బలహీనుడను. ప్రభా, నన్ను మీ శిలువ చాటున మరుగుపరిచి మీ ఆత్మ అభిషేకం దయచేసి మీ నోటికి బోరగా చేసుకొనిమని, మీరు మాత్రమే మాట్లాడమని, మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుడారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము భక్తుడైన ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము, పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన ఈ యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15వ వచనంలో ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడు? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? ఒక ప్రశ్న ప్రభు మన ముందు పెడుతున్నాడు. ఒక స్త్రీ తన చంటి బిడ్డను, గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా మర్చిపోద్దా తన చంటి పిల్లను? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. దేవునికి స్తోత్రం. మరువను అని చెప్పిన యేసయ్యకి ఒకసారి స్తోత్రం చెప్తామా? ఎందుకు ప్రభు ఈ మాట మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటే, ఎందుకు ప్రభు ఈ మాట మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, మనతో చెప్తున్నాడు అని అంటే, నీతో, నాతో, మనతో చెప్తున్నాడు. ఏమని? నేను నిన్ను మరువను అని. ఎందుకు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు అని అంటే, మనం ఉన్న పరిస్థితి ఏంటంటే ఆయనకు తెలుసు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవటం లేదు, ఇంతకాలంగా దేవుని సన్నిధిలో నేను కొనసాగుతున్నాను, నాకు ఎప్పుడో రావాల్సిన ప్రమోషన్ ఇంకా రాలేదు, దేవుడు నన్ను మర్చిపోయాడు, ఉద్యోగపరంగా నాకు ఎప్పుడో రావాల్సిన ప్రమోషను ఇంకా రాలేదు, దేవుడు నన్ను మర్చిపోయాడు అని అనుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. ఆయన మర్చిపోలేదు అని జ్ఞాపకం చేస్తున్నా. ఇంకొక మాట చెప్పునా? ఇంకొక మాట, దేవుడు అనేక విధాలుగా ఆశీర్వదిస్తున్నప్పటికీ మనము ఏదైతే కొదువు కలిగి ఉన్నామో మన దృష్టి అంతా ఆ కొదువు మీదే ఉంటుంది. కానీ దేవుడిచ్చిన సమాధానం వైపు, దేవుడిచ్చిన సంతోషం వైపు, దేవుడిచ్చిన ఆశీర్వాదం వైపు మన దృష్టి ఉండదు. ఆయన ఎంతో కృప చూపుతున్నాడు, మంచి ఆయుష్ ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, సజీవులుగా ఉంచాడు, ఆయన సన్నిధిలో కొనసాగే కృపనిస్తున్నాడు. కానీ మనకి ఏది లేదు, మన మనసంతా అటువైపే ఉంటుంది. ఇన్ని మేలులు, ఇన్ని ఉపకారం మనం మర్చిపోతా ఉండాలి. జ్ఞాపకం చేసుకొని జ్ఞాపకం చేసుకో. ఎంతగా జ్ఞాపకం చేసుకోము అని అంటే, మన దృష్టి అంతా కూడా మనం ఏదైతే లోటు కలిగి ఉన్నామో, ఏదైతే కొరత కలిగి ఉన్నామో అటువైపే మన దృష్టి అంతా ఉండి, ఈవెన్ దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞతలు చెల్లించడం కూడా మర్చిపోతున్నాం. ఇన్ని మేలులు చేస్తున్న దేవునికి కనీసం కృతజ్ఞత చెప్పాలంటే స్పృహలో మనం లేకుండా ఏమైపోతున్నామంటే, ఇంకా చెప్పాలి అంటే ప్రియమైన తింటరా, ఇంకా ప్రార్థనా జీవితం కూడా లేకుండా ఈ ఉలిజన ఏమంటారంటే ఈ యొక్క సమస్యల సుడిగుండంలో పడిపోయి, అది సమస్య కాదు కానీ మనం సమస్య అనుకుంటున్నాం. నా సమస్యలు తీరలేదని అనుకొని మనం మన దృష్టి అంతా కూడా దాని మీదే పెడుతున్నాము. చేస్తున్న మేలులను బట్టి, ఆయన కృపలను బట్టి కృతజ్ఞతలు చెల్లించాలనేటువంటి స్పృహలో లేకుండా మనం జీవిస్తా ఉన్నాం. కాదా? చిన్న ఒక మాట చెప్తాను, మీకు ఒక మాట చెప్తాను. దేవుడు అటండి అబ్రహామును ఎంతగా పిలుచుకున్నాడు. దేవుడు ఎవరు పిలిచాడు? ఒక అన్యుడిగా ఉంటున్న అబ్రహాముని దేవుడు పిలిచాడు.
పిలిచి అబ్రహామును దేవుడు పిలుచుకొని వాగ్దానం చేశాడు. అంత మాత్రమే కాదు, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తానన్నాడు. అప్పుడు అబ్రహాము పరిస్థితి ఏంటి? ఒకటి అన్యుడు, రెండవది సంతానం లేదు. సంతానం గురించి చాలా ఆశతో ఉన్నాడు. ఒకటి అన్యుడు, రెండవది గర్భం లేదు, సంతానం లేదు. సంతానం కోసం చాలా ఆశతో ఉన్నాడు. దేవుడు పిలిచాడు. దేవుడు పిలుపుకి లోబడ్డాడు, నమ్మాడు దేవుణ్ణి. దేవుని వెంబడించడం ప్రారంభించాడు. మనం కూడా లోకంలో విడిపించబడ్డాము, దేవుని చేత పిలువబడ్డాము, ఏర్పరచబడ్డాము, దేవుని సన్నిధిలో కొనసాగుతున్నాం, విశ్వాసంగా కొనసాగుతున్నాం. అయితే దేవుడు ఎంతో కృప చూపుతున్నాడు. కానీ మనం లేమి లోటు ఏ ఆశలైతే ఉన్నాయో అబ్రహాము వలె. అబ్రహాం ఆశ ఏంటి? పిల్లలు కావాలి. అబ్రహాం ఆశ ఏంటి? పిల్లలు కావాలి. ఒకటే ఆయన ఆశ, ఇంకా మిగిలిన ఆశ లేదు ఆయనకి. ఎందుకు లేదు అని అంటే అన్ని విధాలుగా దేవుడు ఆశీర్వదిస్తూనే వచ్చాడు. మీరు గమనించండి, ఆదికాండము 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలుచుకుంటే 14వ వచనం వచ్చేసరికి, గమనించండి, 14వ వచనం వచ్చేసరికి అబ్రహాము లోతు కలిసి నివసించలేనంత విస్తరించబడ్డారు. వాళ్ళు 14వ వచనం వచ్చేసరికి ఎంతగా వాళ్ళు డెవలప్ అయిపోయారో, ఆర్థికంగా వర్ధిల్లారు అని అంటే కలిసి ఉండలేని పరిస్థితి. కానీ ఈ దీని మీద ఆయన దృష్టి లేదు, అబ్రహాం గారి దృష్టి లేదు. 15వ అధ్యాయంలోకి వచ్చేసరికి అంటాడు కదా, ఎంత చేస్తే మాత్రం ఏమైంది, ఎందుకు ప్రభా, నాకు పిల్లలు లేరు కదా అని అంటాడు. అన్నాడా లేదా? అంటే ఇంతగా ఆశీర్వదిస్తే నీకు వందనాలు ప్రభా అని చెప్పాడా ఎక్కడన్నా? అబ్రహాము, నీకు నన్ను ఇంతగా డెవలప్ చేసావు, ఒంటరిగా పిలిచావు ప్రభా, ఇంతగా ఆశీర్వదించావు, మేము కలిసి ఉండలేనంతగా మమ్మల్ని వర్ధన చేసావు, నీకు స్తోత్రం ప్రభా అని అన్నాడా? మనం కూడా మన పరిస్థితి కూడా సేమ్ అంతే. అవునా కాదా? ప్రభా, నా పట్ల ఎంత ప్రభుత్వం, ఒక కుటుంబంగా నన్ను కట్టించావు, ఆయుష్ ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, మంచి శక్తి బలం ఇచ్చావు, నీకు స్తోత్రం ప్రభా అని మనం చెప్తున్నామా? అల్లా అదే నువ్వు చేయలేదు ప్రభా, ఎందుకు నన్ను మర్చిపోయావు. అదే ఆయన మర్చిపోతే మనం ఉండలేం. ఆయన మర్చిపోతే మనం క్షేమంగా ఉండగలమా? ఉండలే. కానీ మన దృష్టి అంతా దాని మీదే ఉంటుంది. ఏదైతే మనం పొదువు కలిగి ఉన్నామో, ఏదైతే మనం నాశ కలిగి ఉన్నామో దాని మీదే ఉండి మన దృష్టి అంతా, ఇవన్నీ కూడా మన దృష్టి అసలు మన లెక్కలో లేదు. ఏంటవి? ఈ దీవెనలు, ఈ ఆశీర్వాదము, ఈ సమాధానము, ఇవన్నీ కూడా దీనిని బట్టి మనం సంతోషించలేకపోతా ఉన్నాం, నలిగిపోతా ఉన్నాం, కృంగిపోతా ఉన్నాం, వేదనతో ఉన్నాం. దేవుడికి స్తోత్రం. మన వేదన, మన కృంగుబాటు, మన దిగులు చూస్తున్న దేవుడు అంటాడు, నేను నిన్ను మర్చిపోలేదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా నా సహోదరుడా, నా సహోదరి? నువ్వు ఏదైతే వేదనతో ఉన్నావో, ఏ దిగులుతో ఉన్నావో, ఏ చింత కలిగి ఉన్నావో, అబ్రహాము వలె. అబ్రహాము దృష్టి ఒకటే, ఎంత చేస్తే మాత్రం ఏంటి ప్రభువా, నాకు పిల్లలు లేరు కదా అని అంటున్నాడు కదా. నువ్వు ఎంత చేస్తే మాత్రమే నాకు ఇది తీరు. అది సమయం వచ్చినప్పుడు ఆయన తీరుస్తాడు. దేవుడికి స్తోత్రం. సమయం రావాలి. అందుకని అంటాడు. ఇప్పుడు కీర్తన మనం చదువుకున్నాం కదా, 37వ కీర్తన 7వ వచనంలో ఏమన్నాడు చూడండి. 37వ కీర్తన 7వ వచనం, యెహోవా ఎదుట మౌనముగా ఉండి. గమనించండి, ఇక్కడ నాకు అది చేయలేదుగా ప్రభువా, నాకు ఇది చేయలేదు కదా ప్రభువా. అరే, చేసిన దాన్ని బట్టి, చేయలేని దాన్ని బట్టి ఎందుకు, చేసిన దాన్ని బట్టి కృతజ్ఞతలు చెప్తున్నాము మనము. ఏమండి, మౌనంగా ఉండమంటున్నాడు. ఎందుకు ఉండమన్నాడు అంటే, మనం మౌనంగా ఉండట్లా, దేవుడు నాకు ఎక్కడ చేశాడు, నా వైపు చూడట్లేదు, నన్ను మర్చిపోయాడు. యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. ఓ వర్ధిల్లు వారిని చూచి వ్యసన పడకము, దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూచి వ్యసన పడకము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అంటే, యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. మౌనముగా ఉండటం నేర్చుకోవాలండి. మౌనముగా ఉండటం కూడా ఒక కీర్తనలో అంటాడు కదా, దేవునికి స్తుతి చెల్లించడమేనటండి. అంటే అనకూడని మాటలు అనటం, అనకుండా ఉండటము దేవునికి స్తుతి చెల్లించడమే. ఇశ్రాయేల్ ప్రజల గురించి మనకు బాగా తెలుసు. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత
మోషే నాయకత్వంలో నడిపించబడతా ఉన్నారు. అనేకులు రాలిపోయారు. కారణం ఏంటంట? ఎస్, సణుగులు. నాకు అది లేదు, అది ఇచ్చిన దాన్ని బట్టి నీకు సంతోషించాలి కదా. నాకు అది ఇవ్వలేదు, మాంసం లేదు, నాకు ఇంకేంటి చేపలు లేదు, మేము అక్కడ చేప తినేవాళ్ళం. అవునా కాదా? వాళ్ళు సనుక్కున్నారట. ఇక్కడ నూతన నిబంధనలో మనం ఏం ఇచ్చారంటే మనం సనుక్కోకూడదు. ఆ సనుక్కున్న వాళ్ళు ఏమైపోయారు వాళ్ళని జ్ఞాపకం చేసుకొని మనం సనుక్కోకుండా మౌనంగా ఉండటం. మీకు ఆ మాట చూపిస్తాను. 65వ కీర్తనలో ఒక మాట చూడండి, ఏమంటాడు? 65వ కీర్తన మొదటి వచనంలో, 65వ కీర్తన మొదటి వచనంలో దేవా సియోనులో నీకు స్తుతి చెల్లించుటే నీకు మొక్కుబడి చెల్లించవలసి ఉన్నది. ఒక్క మాట మనం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన నేను దాని గురించి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే మౌనంగా ఉండి ప్రభు సన్నిధిలో యెహోవా కొరకు కనిపెట్టుము. మౌనంగా పెట్టాలి. చేయలేదుగా ప్రభు, అది చేయలేదని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా లేదా మనం జ్ఞాపకం చేసుకోవాలి. చెల్లించట్లేదు మనం దేవునికి బట్టి మనం ఏం చేయట్లేదు. కృతజ్ఞతలు సరికదా. మనం ఏదైతే నన్ను మర్చిపోయావు ప్రభు, నన్ను పట్టలేదు నాయన, నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు ప్రభు. ఇది నా మాట చూడండి. యెషయా గ్రంథము 14వ వచనం చదవండి. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు. ప్రభు నన్ను మారనన్నది ఎవరు? నీవే. సంగమా సియోను దేవుని చేత దేవుని చేత దేవుని మాట్లాడుతున్నాడు. ఏమని పెట్టాడని. నువ్వు ఇదెందుకు లేదు నేను రాత్రి కూడా చెప్పాను. నాకు అది లేదు లేని దాన్ని మాట్లాడుతూ ఉంటాం. వచ్చిందాన్ని బట్టి చెప్తున్నామా. ఇంకొక మాట చెప్పాను రాత్రి. నేను ఎలా నడుచుకోవాలి నాయన, నాకు ఇది చేయాలి చెప్పేసి మనం అడుగుతున్నాం. దానికంటే అవకాశం సరిగదా మనమే చెప్పాను. నాకు ఎలా కావాలి అలా కావాలి. దేవునికి స్తోత్రం. ఆయనకి ఎలా అయితే ఇక్కడ ప్రభు ఈరోజు దేవుడు అనుకుంటున్నావేమో సహోదరుడా మర్చిపోలేదు. దేవునికి స్తోత్రం. నిన్ను మర్చిపోలేదు. చూడు అనుకుంటున్నావేమో చేయలేదని. అదే మాత్రమేంటి కుమారుడు లేడు కుమారులు అలా ఉంటారు. ఇటు చూడు సముద్రుడు చూడని చెప్పేసి ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందండి. ప్రియా గమనించండి. కొనసాగుతూ మనము మన డిమాండ్స్ కాదు కానీ ఇప్పటి వరకు మన మనకు దేవుడు చేసిన మేలులను బట్టి ఉపకారములను బట్టి చెల్లించాలి. ఏదైనా మాట్లాడకూడదు. లోటు రావచ్చు కానీ అది బయటికి రాకూడదు. గమనించండి. మౌనంగా ఉండాలి. వచ్చింది నీకు ఆలోచన. ఏ ఆలోచన వచ్చింది? దేవుడు నాకు చేశాడు. వాడి ఏం మేలు దేవునికి ఏమని చెప్ప
చెప్పాలి వాడు మాటలు పెడతా ఉంటాడు. నిజం మనం కూడా నోటు పలికామనుకోండి మన భక్తి నోటుతో పలికితే నాకు ఇది చేయలేదు అనుకోండి, పైకి అన్నామనుకోండి మనం భక్తిహీనమైపోతాం. మన భక్తి ఏమైపోయింది, మన దేవుడు దేవుడా ఎప్పుడు అనకూడదు. మనకి ఏదైనా లోపల అయితే దేవుడు మేలుని బట్టి మనం చెల్లించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి తర్వాత ఏమంటాడు ఇక్కడ యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కనిపెట్టుము, తన మార్గాన్ని చూచి వ్యసన పడకము. మనం వ్యసన పడతా ఉంటాం. ఎలాగ వ్యసన పడతా ఉంటాము. ఇదిగో ప్రభువా వచ్చారు దేవుని నమ్ముకున్నారు. చూడు ఎలా నేను ఎప్పుడు దేవుని కొనసాగుతున్నా. ఏ కార్యములు చేయలేదు ప్రభువా. వ్యసన పడటం ఏమండి వాళ్ళంతా వాళ్ళు ప్రార్థన కూడా రాదు. నా ప్రార్థన సమాధానం రావట్లేదు. వ్యసన పడటం అర్థమైతుందండి. కనిపెట్టు తన మార్గంలో నీవు వ్యసన పడకము మాట్లాడు. వాడు దురాలోచనలు ఉంటున్నారు. వాడు చెడు మార్గంలో భక్తిగా వాడు జీవలేదు. అయినా కూడా నేనెంత భక్తిగా ఉంటున్నాను. రాత్రి చెప్పాను కదా, పరిసైడ్ అంటాడు. నేను ఉపవాసాలు 2 వారాలు వారంలో ఉపవాసం ఉంటున్నాను. అది ఇస్తున్నాను చెప్పుకుంటాడు. ఒక పరిసైడ్ ఈ సొంకర్లాగా లేను. కానీ దేవుడు ఎవరికి అంగీకరించాడండి? దేవునికి స్తోత్రం. సుంకరి ప్రార్థనకి నేను ప్రభువా అంటాడు. సుంకరి నేను నీ వైపు చూడడానికి నాకు ధైర్యం చాలు. పాపిని నీ వైపు చూసి నా దగ్గర లేదు. క్షమించు అడుగుతున్నాడు. అటువంటి చెప్పాలంటే దేవునికి నేను ఇస్తున్నాను, అవసరమే లేదు. దేవునికి అంతే. నీవు దీవించబడాలి. దేవుని కార్యములను జరగాలి అంటే చెయ్యాలి. కానీ దేవుని ఏమంటాడు? మౌనంగా ఉండి యెహోవా కనిపెట్టుము, తన మార్గంలో చూచి వ్యసన పడకము. అది వ్యసన పడ్డాడు కదా. కోపము, మానము, ఆగ్రహము విడిచిపెట్టుము. వ్యసన పడకము కారణము కీడు. దేవుని బిడ్డలమై కీడుని మనము సొంతమా? కీడుని సమకూర్చుకుందామా? వ్యసన పడటం వల్ల కీడే కానీ మీరే కానీ అంటాడు ప్రభు. అంటే చూసి వ్యసన పడటం. ఏమండి ఆత్మీయంగా వర్ధిల్లినా, కుటుంబ పరంగా వర్ధిల్లినా వాళ్ళని కూడా పడకూడదు. ద్వేషం రాకూడదు. ఎవరైనా కొంతమంది వ్యసన పడకూడదు. గమనించాలి.
ఎవరిని బట్టి సంతోషించాలి ప్రభా, దేవునికి మన గురించి కాదండి ఒక మాట నేను చెప్పనా మీకు, ఒక మాట అంటాడు కదా, నేను నిన్ను మర్చిపోలేదు, నేను నిన్ను గ్రంథము 49 చూస్తే చూడము అమ్మా నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను, నీ ప్రాకారంలో నిత్యము చూడుము అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను అని అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పని చేసేటప్పుడు తినేటప్పుడు ప్రతిసారి మనం కనపడతానే ఉంటాం కదండి. ప్రభుకి కనపడము మనం ఏమండి ఇంతగా కనపడంత ఆయన మనం ఎలా చెప్పాలని మర్చిపోయా ప్రభు. సియోను అంటున్నాడు ఆ వ్యక్తికి వేదన బట్టి లేకపోతే సహజమే కానీ అది లోకస్తులకు ఉండాలి. దేవుని బిడ్డలుగా మనం ఎలా ఉండాలంటే దేవుడు గొప్ప, నా దేవుడు కార్యం చేసే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుడు కార్యం చేస్తాడు. నా దేవుడు నన్ను చూసుకున్నవాడు, నన్ను రక్షించుకున్నవాడు విడిచిపెట్టాడు. ఈ విశ్వాసం కావాలి. ఈ విధమైన విశ్వాసంతో మనం నడుచుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాముతో ఆ మాట చెప్పిన తర్వాత ఏమని చూడు నీ పిల్లలు ఎలా ఉంటారు, ఎంత ఇచ్చినా సుఖమేముంది, పిల్లలేరు లెక్క పెట్టుకో, ఇసుక రేణువులు అన్నాడు కదా, అది మొదలుకొని మళ్ళీ పిల్లలేరనే మాట అబ్రహాము తెలుసో తెలియదు. దేవుడు చెప్పాడు ఎలా ఉంటారు చెప్పిన తర్వాత అనేక సంవత్సరాలు గడిచే దేవుడు ఆయనకి అబ్రహాముకి ఫలం ఇచ్చాడు. ఇవ్వలేదు. సమయం వచ్చింది. ప్రభు సమయం వచ్చినప్పుడు మాత్రమే ఇచ్చాడు. ఇంకో మాట చెప్తాడు. 19వ అధ్యాయంలో మాట్లాడు దేవుడు ఏమని నడుచుచు సర్వశక్తి గల దేవుడు. అర్థమైందండి బ్రదర్స్. ఒకవేళ ఈ రోజు నాకు తెలియదు. దేవుడు పరిస్థితికి ఆ సమయం రాకుండా మనం ఎంత మొరపెట్టు గడగడలాడిన కొట్టుకున్న ఫలితం ఉండదు. అయితే మనం చేయాలి. మనము చిన్నపిల్లలా కాదు, విశ్వాసంతో కనిపెట్టాలి. విశ్వాసం పెట్టాలంటే అవునా కాదా? కొన్నిసార్లు చూస్తూ ఉంటారు. ఆ షాప్ దగ్గర ఇప్పుడు కాదురా ఆటో షాప్ కనపడుతుంది పక్కనే. రారంటే రావట్లేదు. ఆడే వస్తాడు కదా అని ముందు నడిస్తే వస్తాడు కదా రావట్లేదు అంటే షాప్ దాటిపోతున్నాడో ఏమో కింద కూర్చుని కాడు జాడి తీసుకెళ్తున్న ఊరికి ఆటోలో ఆడామా మట్టిగా ఉంది కదా, రెడీ చేసి పెద్దోడు మొయ్యలేదు, నడవలేనంటాడు చక్కగా. ఆ నడవగలిగే
రారా అంటే బట్టలన్నీ ఏడు పాపలు అదేదో ఏడు పాపాడు అంటే పనులు పెద్దవాళ్ళమండి చిన్నపిల్లలు కాదు అర్థమైందన్నమాట పెద్దవాళ్ళం ఆయన పెట్టాలి ఆయన దేవుడు అబ్రహాములో అర్థమైందా విశ్వాసం కలిగి ఉండాలి విశ్వాసము కలిగి ఉండాలి అందుకే అంటాడు పడద్దు నీకు కూడా సమయం వస్తుంది ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది దేవుడు కార్యం కనుక అబ్రాహాము కొత్త నిబంధనలో చెప్తున్నాను జకరియా ఎలిజబెత్ దేవుని సేవకులండి ఉదయం ఉండేవారు దేవుని సేవించేవారు వారికి లోపం లేదా వారి కుటుంబం లోటు లేదా ఉందా లేదా కానీ ఈ లోటు మాకేం కావాలో మాకు ఏం కావాలో నీ సమయం ఇప్పుడు పిల్లలు వాళ్ళ నాన్నగారు కరెంట్ పని చేస్తున్నాడు కరెంట్ పని వాళ్ళ నాన్నగారు వాళ్ళ దాంట్లో లైట్ వెలుగుతా చిన్న పిల్లడు నాకు కూడా లైట్ కావాలి ఇవ్వనందుకు వీడేం చేస్తాడు పిల్లలు తెలియదు కదా టెస్ట్ అడిగితే చూడండి ఇగో పిల్లోడు ఎటువంటి పిల్లడు మా రోని రమేష్ కోడు 6 ఏళ్ళు పెడతా ఉంటాడు ప్లగ్ స్తోత్రం అది చూశారు కదా అవునా కాదా ఏంటంత సీరియస్ గా ఉన్నారు స్తోత్రం హల్లెలూయా కనుక చేయకూడదు నా మాట ఉద్దేశం ఏంటంటే పెద్దలం ఏమండి దేవుని కొనసాగుతున్నాం దేవుని బిడ్డలు చెడు మనకు తెలుసు మనం తొందరపడకూడదు ఇతరులను పడకూడదు ఇతరులను చూసి పడకూడదు అర్థమైతుందండి వాళ్ళకి జరిగింది మీకు ఇంకో సంగతి చెప్తాను త్వరితంగా వచ్చినది అది దీవెన ఉండదట ఆలస్యంగా వచ్చింది దీవెనకరంగా ఉంటుంది దేవునికి మనకు తెలియదు చాలా దీవెనకరంగా ఉంటుంది హల్లెలూయా అర్థమైతుందండి దేవునికి హల్లెలూయా కొన్నిసార్లు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తా ఉంటారు ఇంకా ఉద్యోగం రాలేదు ఇదిగో మాకు ఉద్యోగాలు వచ్చేస్తా ఉన్నాయి అవునా కాదా పిల్లలు మాకు ఇంకా ఉద్యోగాలు రాలేదు దేవునికి
మంచి ఉద్యోగం ఇస్తాడు దేవుడు. మంచి ఉద్యోగం, శ్రేష్టమైన ఉద్యోగం, దీవెనకరమైన ఉద్యోగం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. నమ్మితే ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం ఆ నిరీక్షణ, ఆ విశ్వాసం, ఆ ఓర్పు, ఆ సహనముతో ఎదురు చూడాలి తప్ప ఇలాగ మనం అవసరం లేదు. అయితే గమనించండి, అనుకుంటున్నావేమో నన్ను దేవుడు మర్చిపోయాడని చెప్పేసి, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావేమో. ఒక తండ్రికి కుమారులు ఉన్నారు. తప్పిపోయిన కుమారుడు స్టోరీ తెలుసు కదా. తప్పిపోయిన కుమారుడు తండ్రిదే మరి డిమాండ్ చిన్న కుమారుడు ఏమనుకున్నాడు? నేను వ్యాపారం చేస్తాను, నేను ప్రత్యేకంగా ఉంటాను, డెవలప్ అవుతానని అనుకున్నట్టు జరిగిందా? అనుకున్నట్టు జరగలేదు. అనుకుందో జరిగింది మరొకటి. నిజంగా ఉద్దేశం అయితే మంచిదే. ఇంకా డెవలప్ అవ్వాలనుకున్నాడు. ఈ త్వరగా డెవలప్ క్రమంలో వ్యాపారం చేశాడట. దుర్వ్యాపారం చేశాడు. డెవలప్ లంచాలు డెవలప్ అవునా కాదా? కేవలం డెవలప్ అవుతారా? కారు తప్ప వాళ్ళు కనీసం వాళ్ళకి ఇష్టమైన అనుకున్న అవకాశం ఉండదు. అర్థమైందండి. వాళ్ళు ఏదో ఆశపడతారు కేవలం ఎవరైతే సంపాదిస్తూ ఉంటారో వాళ్ళు అనుకోగలుగుతారు. వాళ్ళు చూడటానికి కూడా ఉంటారు, ఆశీర్వాదకరంగా. అటువంటి వారిని వ్యసనపడకూడదు. ఇంకా అక్కడ ఏమంటాడు అంటే మనము నీతిగా యథార్థంగానే ఉండి ప్రభు కొరకు నేను ఒక మాట చెప్తున్నాను. తప్పిపోయిన కుమారుడు గురించి మనం మాట్లాడుకుందాం. దుర్వ్యాపారం చేశాడు. దుర్వ్యాపారంలో డెవలప్ అవుతాడు. అదేమైపోయిందిగా పూర్తిగా వ్యతిరేకమైపోయింది. తొందరగా డెవలప్ తొందరగా పతనం అయిపోయాడు. ఎంత తొందరగా డెవలప్ అనుకున్నాడు, తొందరగా పతనం అయిపోయాడు. చూడండి అంటే నాకు మాట మనలో అటువంటి కాదు కానీ కొంతమంది కాసేవారు, ప్యాకెట్లాడేవారు. ఆ వ్యసనం వస్తుందని ఆశదని ఆడుతూ ఉంటారు. సర్వం కోల్పోతా ఉంటారు. ఇంకా పోయిన అర్థమైందండి. అది దేవుని సంపాదించడం కాదు. కూర్చొని గెలుద్దామని చెప్పి ఏమాత్రం ఆశీర్వాదం అక్కడ రాదు. అలాగే బెట్టింగ్ కాసేవాడు కూడా బెట్టింగ్ తెలుసా మీకు? చెప్పండి బెట్టింగ్ గురించి చెప్పండి. ఇక్కడ గ్రౌండ్ లో కూడా జరుగుతూ ఉంటాయి. ఆడేవాళ్ళు ఓడిపోతారు కదా. అదొక పిచ్చి, అదొక వ్యసనం. మీకు ఈ మధ్య మాట చెప్తాను. ఎన్నికలు జరిగాయి కదా. బెట్టింగ్లు కాశారు. మా బావగారు కౌలూరు ఆయన 6 లక్షలు బెట్టింగ్ కాశారు.
పూర్తి నమ్మకం వైసీపీ గెలుస్తుందని ఓడిపోయింది. 6 లక్షలు ఈయన దగ్గర, నా దగ్గర మరో 2 లక్షలు 6 లక్షలు. ఈ 6 లక్షలు కడితే 6 కారు ఇవ్వాలి. వినండి 6 కారు ఇవ్వాలి. 4 లక్షలు ఈయన దగ్గర 4 లక్షలు 3 లక్షలు కట్టాడు. ఈయన వైసీపీ గెలుస్తుంది 3 ఆరిస్తాను అన్నాడు. ఎక్స్ట్రా 3 లక్షలు కట్టాడు. ఈయన ఏది తెలుగుదేశం గెలిస్తే వైసీపీ గెలిస్తే నువ్వు నాకు 3 చాలు. ఎక్స్ట్రా కాదండి ఏమండి ఎందుకు అంతగా అతిశయం ఏమండి నమ్మండి మాట అన్నాడు వైసీపీ ఓడిపోయింది, తెలుగుదేశం గెలిచింది. 4 బెట్టింగ్ ఎందుకు ఎవరో దేవుడు గురించి చెప్పాం. మొన్న మేము వెళ్ళాం కదా. ఎవరు వచ్చారు? 1 2 3 4 5 ఇక్కడ 5 ఉన్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరంటే నేనొకడిని భావని గారు శారద గారు. అయితే గమనించండి, రక్షణ లేదా ఇంట్లో మగపిల్లలు ఆయనకి ముగ్గురు చూడండి కుటుంబాలు మనిషి ఆదివారం రాజకీయాలు మాట్లాడుతూ ఉంటారు. దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చోవచ్చు కదా. నువ్వు వెళ్తే కదా వస్తారు. ఏమండి తండ్రి అక్కడ ఉంటాడు, ఆ సెంటర్ లో ఉంటారు. అర్థమైందండి. తండ్రి ఒక సెంటర్, మగపిల్లలు ఆడపిల్ల దేవుని మందిరంలో అంతవరకే. ఆడవాళ్ళు చెప్పలేరు. మా చెల్లి గురించి నేను చెప్తున్నాను. చూసుకో అంత ధీమాగా మాట్లాడు. ఇంటి యజమానుడిగా దీవెన నీకు. ఏమండి నీవు యజమానుడిగా రావాలి. నీ భార్య పిల్లలు అలాగే వాళ్ళకి రక్షణ లేదు. రక్షణ పడింది ఎవరంటే ఆడపిల్లలు మాత్రమే. దేవుని సన్నిధిలో రక్షణలో కొనసాగుతున్నారు. ఆ కుటుంబానికి ఏం దీవెన వస్తుంది? ఆ కష్టాలు 2 లక్షలు అప్పు లేదు. అసలు ఎంతో దీవెనకరంగా రొటీన్ చేసేవాడు. వడ్డీకి ఇచ్చేవాడు. వడ్డీకి కట్టాల్సి వచ్చింది. అర్థమైందండి. మాట చెప్తున్నాను. వడ్డీలు తిప్పేవాడు ఎలాగే వడ్డీలు కట్టాల్సి తీసుకొని మరి ఒకసారి 2 లక్షలు తర్వాత వడ్డీ కట్టచ్చు కదా. 2 లక్షలు అలాగైపోయింది. అయితే ఇప్పుడు దేవుడు మనలేదు. దుర్వ్యాపారాలు చేయకూడదు. బెట్టింగులు చేయకూడదు. ఏమండి వ్యసనాలు ఉండకూడదు. మన కష్టాల మీద మనం ఆధారపడాలి. దేవుని వైపు చూడాలి. ప్రభా నాకు ఆరోగ్యం చేసుకునే శక్తినిచ్చావు ప్రభా. ఏమండి మనకు ఆరోగ్యం చేసుకునే వాళ్ళము రోగులమైపోతే మన కుటుంబం ఏమైపోద్ది? మనం అప్పులు పాలు కామా? ఏమండి మనకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, సామర్థ్యం ఇచ్చాడు, మనసిచ్చాడు. ఉండొద్దా? ఆ తృప్తి లేనందుకు లేకుండా ఇంకేదో కావాలని చెప్పేసి మనం వల్ల
మనం సంతోషం లేకుండా జీవిస్తా ఉంటాం. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు మేలును బట్టి చెప్పాలి, హృదయంలో సంతోషించాలి. చాలా మంది హృదయాల్లో సంతోషం లేదు, సమాధానం లేదు, కూడా దిగులు వేదన సంతోషించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నిత్య జీవము నిత్య జీవము ఆనందము దిన సంతోషము ఆనందము దిన సంతోషము నిత్య జీవము నిత్య జీవము కలిగినను చేవడువన తన తోడ చేవడువన తన తోడ నడును. హల్లెలూయా హల్లెలూయా నిత్య జీవము నిత్య జీవము ఆనందము దినము సంతోషము ఆనందము దినము సంతోషము హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని స్తుతించేవా ఎలాగా మిరిచిన ఆయుష్ని బట్టి కుటుంబంలో ఎన్నో కొరతలు ఉన్నాయి. ఆరోగ్యం లేదు, సమాధానం అయినప్పటికీ భర్త నీ మాట వినలేదు, బిడ్డలు నీ మాట నా బిడ్డను విశ్వాసం, నా భర్తను విశ్వాసం విశ్వాసం. చాలా మంది భర్త మారడు, నా పిల్లలు అవునా కాదా? నా భార్య నా మాట కదా అటువంటి భార్యలు భర్త మాట వినేవాళ్ళేనా? కొంతమంది చెప్తా ఉంటారు, నా భార్య వినదండి, ఆమె ఇష్టమే నన్ను ఏది అడగదండి, ఆమె ఇష్టమే వెళ్ళిపోద్ది. కొంతమంది భార్యలు నాకు తెలియదు. అయ్యా కొంతమంది చెప్తారు, నాకు ఇది కావాలని చెప్పచ్చు కదా. అలాగని చెప్పుకోవాలా? లేదు. వారాల దగ్గర ముందు కొనేసిన తర్వాత చెప్తారు. అప్పుడు ఏమంటారు? టెక్నికల్ స్తోత్ర ఏమండి అలాగా అసలైతే ఒప్పుకోడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా
స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. కానీ గమనించండి, ఈరోజు కుటుంబాలలో సమాధానం లేదు. ఎందుకు భర్తలు నా భార్య నా మాట వింటలేదు, ఎందుకు మా పిల్లలు నా మాట నాకేది వెళ్ళిపోతారు, నేను ఎవరికి చెప్పుకోవాలి, నిజంగా భర్త చెప్పుకోవడానికి ఎవరు చెప్పరు, లోపల కదా బ్రదర్ నిజమండి ఎంత మాట్లాడుతున్నా తక్కువే అంతగా తెలియదు కూడా ఉండేది ఇంట్లోనే దేవునికి ఉండేది ఇంట్లోనే కానీ అయితే గమనించండి, టాలెంట్ ఉంది కదా, ఇంత టాలెంట్ ఉంది కదా, ఇప్పుడు అది లేదని మనం తప్ప దేవుడిచ్చిన కుటుంబాన్ని రక్షణను బట్టి చెప్తున్నామా. ఇంకొక మాట చెప్తాను. ఈ ఆదివారం దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాం, కాసేపు దేవుని మాటలు వింటున్నాం, లేకపోతే దేవుని కానీ సోమవారం శనివారం వరకు దేవుని దగ్గర కూర్చుంటున్నారు. ఏమండి దేవునితో ఏమండి ఇందాక పాటలో ఏమంటాడు, యేసును స్తుతించువారు నిత్యజీవం పొందే తర్వాత ఆనందంతో దినదినం ఎవరైతే సహవాసంలో ఉంటున్నారో తన పరిస్థితి దేవునితో చెప్పుకుంటున్నారు, వాళ్ళు చెప్పుకున్న తర్వాత విశ్వాసం ఉంటుంది. దేవునితో నేను చెప్పాను, ఆయన తప్పకుండా కార్యం చేస్తారు. ఈ విశ్వాసంలో ఉంటారు వాళ్ళు. ఎందుకు కృంగిపోరు తెలిసింది కదా, నా పరిస్థితి చెప్పుకున్నాను కదా, దేవుడు నా పట్ల కార్యం విశ్వాసం లేని వాళ్ళే కృంగిపోతూ ఉంటారు, విశ్వాసం లేని వాళ్ళు మదన పడతా ఉంటారు, దేవుడు కూడా క్వశ్చన్ మార్క్ పెట్టాడు కదా. ఏమంటాడు క్వశ్చన్ మార్క్ ఏమని పెట్టాడు? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా మానునా మరవదు కదా. దేవునికి మరుస్తుంది అంటే మరవదు సహజంగా. దేవుడు అంటాడు వాళ్ళు కూడా ఉన్నారు, చంటి పిల్లలు మర్చిపోయేవారు. కానీ నేను నిన్ను మరవను అంటాడు ప్రభు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అయితే ఒక మాట మనము దేవుని జ్ఞాపకంలో ఉంచుకుంటున్నాం, ఆయనతో ఎంత సహవాసంలో ఉంటున్నాం. ఇప్పుడు అబ్రహాం గురించి చెప్పాను. అబ్రహాంతో తర్వాత ఏమని ఎలా ఉండాలని చెప్పిన తర్వాత మళ్ళీ దేవుడు మాట ఇచ్చాడు, నెరవేర్చాడని నమ్మాడని అబ్రహాము దేవుని నమ్మాడు. ఏమని దేవునికి స్తోత్రం హల్లెలూయా. మనం దేవుని నమ్మట్లేదు. దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా నమ్మకం లేదు. అందుకనే మనం ఏమైపోతున్నాం అంటే వేదన అలాగే హృదయాలలో నలిగిపోతా ఉంటారు. ఏ దేవుడు కదా నమ్మట్లేదు. నమ్మకనే వేదన బాధ ఉండిపోతా ఉంది. సంతోషంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. హన్నా చెప్పుకుందట, చూస్తే బాధపడలేదు, సంతోషంగా ఉంది.
సంతోషంగా ఉంది. ఆ తర్వాత ఇంకొక మాట చెప్పాను మీకు జకరియా ఎలిజబెత్ మాట అన్నాను. ఏమని పిల్లలు లేరు కదా. ఎప్పుడైనా కృంగిపోవటం మనం చూసామా? ఎప్పుడు కృంగిపోలేదు వాళ్ళు. మాట్లాడుకుంటున్నారు. దేవుని సేవ ఎందుకు వాళ్ళు ఎలా ఉన్నారని చెప్పేసి ఎంతో మంది మాటలు వస్తాయి. కానీ ఆ మాటలు పెట్టలేదు. ఆ మాటలు వినడానికి దేవుని మాట వినడానికి పెట్టేవారు. నా మాట అర్థమైంది. ఎవరు మాట్లాడుతున్నావు ఈరోజు? దేవుని మాట వింటున్నావా? వింటున్నావా? అవి కృంగదీసే మాటలు, అవి నిన్ను ఇంకా బలపరిచే దేవుని మాటలు. నేను నిన్ను మర్చిపోలేదు, నిన్ను జ్ఞాపకం దేవుడు నమ్ము. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు. దేవుడు తప్పకుండా చేస్తాడని సాగాలి. ఆ విశ్వాసం అంటాడు కదా. మనము అల్ప విశ్వాసులారా గద్దిస్తాడు. నేను మీతోనే ఉన్నాను కదా. నేను లేనా మీతో? అదే నా నేను కూడా నేను పోయినా క్షేమంగా ఉండాలా? కొంతమంది ఎవరి నా మట్టుకి నేనే బాగుండాలి. అవునా కాదా? ఒక మాట 44వ అధ్యాయము 21 చదువుదామా? యెషయా 44:21. నేను ఇంకొక రిఫరెన్స్ కూడా చూపించాలి త్వరగా. 44:24 యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకము చేసుకొనుము. నీవు నా సేవకుడవు. నేను నిర్మించితిని ఇశ్రాయేలు. నీవు సేవకుడవై ఉన్నావు. నేను నిన్ను మర్చిపోజాలను. నిన్ను మర్చిపోజాలను కదా. ప్రతిరోజు నడుస్తున్నావు కదా. నాకు నీ విషయాలను ఈ పరిస్థితి అంతా చెప్పుకుంటున్నావు కదా. చెప్పుకుంటున్నామా మనము? గమనించండి. రోజు మనం ఆయన దగ్గరికి వెళుతున్నామా? రక్షింపబడిన మనము మన సమయం తీసుకొని ఆయనతో కలిసి కూర్చుంటున్నామా? ఇంకొక మాట, ఇప్పుడు మీతోనే కాదు, దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు. గమనించండి, నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నాతో చెప్తున్నాడు, నేను ఆయన దగ్గర కూర్చోట్లేదు. మీరు కూర్చుంటున్నారా? నన్ను అడుగుతున్నాడు, నువ్వు కూర్చుంటున్నావు నా దగ్గర? నీ విషయం అంతా నాతో చెప్పుకుంటున్నావా? దేవుడు మాట్లాడుతున్న మాట అది నాకు కూడా వర్తిస్తుంది. నీవు నా దగ్గర కూర్చుంటున్నావా? నాతో చెప్తున్నావా నీ పరిస్థితి అంతా? ఇంకొక మాట నేను నాకు చెప్తున్నాను, అది నాతో దేవుడు మాట్లాడుతున్న మాట. నీ కుటుంబముగా కుటుంబ ప్రార్థన చేసుకోక నన్ను నీ కుటుంబం మధ్యకి ఆహ్వానించక ఎంతకాలమైంది? కుటుంబముగా కూర్చొని నన్ను నా సన్నిధిని మీ మధ్యకి ఆహ్వానించక ఎంతకాలమైంది? సమాధానం ఉందంటే నా దగ్గర సమాధానం లేదు. అర్థమవుతుందా ప్రియులారా? గమనించండి, కుటుంబాలుగా మనం దీవెనకరంగా సంతోషకరంగా ఉండాలి అని అంటే నా కుటుంబంతో కలిపి నేను దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంగా నీవు నన్ను ఆహ్వానించగా కుటుంబ సభ్యుల కుటుంబం మధ్యకి ఆహ్వానించక ఎంతకాలమైంది? అనేక దినాలుగా మేము కూడా ఎవరికి వాళ్ళే ప్రార్థన చేసుకుంటాము. ఎవరికి వాళ్ళే కుటుంబ ప్రార్థన మాకు అవసరం లేదా? మాకు కూడా కావాలి. అర్థమైందండి. ప్రతి కుటుంబానికి, క్రైస్తవ కుటుంబానికి కుటుంబ ప్రార్థన కావాలి. కుటుంబాలలో క్షేమం కావాలి, కుటుంబాలలో సమాధానం కావాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఒకళ్ళ మాట ఒకరు వినాలి, ఒకరితో ఒకరు చెప్పుకోవాలి. అంటే కొన్ని కుటుంబాలు ఉంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. సంవత్సరం నెలల తరబడి వారాల తరబడి జరిగిపోతా ఉంటే మాటలే ఉండవు. లేవు అటువంటి కుటుంబాలు ఉన్నాయి. మాట్లాడితే ఎలా మాట్లాడితే తెలుసండి, శత్రువులు మాట్లాడుకున్నట్టు మాట్లాడుకోవటమే తప్ప
అది కుటుంబ సభ్యులుగా ఒక అన్యోన్యంగా మాట్లాడుకోవడం, సమాధానంగా మాట్లాడుకోవడం లేదు. ప్రియమైన గమనించండి, మండి పైగా కుటుంబాల్లో ఒకరితో ఒకరు సమాధానకరంగా ఉండటము, లోబడి ఉండటం, ప్రేమ కలిగి ఉండటం ఇది లేదు. కుటుంబ ప్రార్థన లేదు, దేవునితో సహవాసం లేదు. పైగా మళ్ళీ మనం ఏమంటాం తెలుసా? దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవట్లే, మమ్మల్ని మర్చిపోయాడు. దేవుడు మమ్మలను మర్చిపోయాడు. ఎంత బాధ కలిగే మాట అండి, ఎంత వేదన కలిగే మాట. దేవుడు అంటున్నాడు, నిన్ను మర్చిపోజాలను, నేను నిన్ను ఏర్పరచుకున్నానయ్యా, నిన్ను రక్షించుకున్నాను, నువ్వు నా సేవకుడవు, నువ్వు నన్ను సేవిస్తావని కదా, నువ్వు నా దగ్గరికి వస్తావని కదా, నా సన్నిధిలో ప్రార్థిస్తావని కదా, నాతో సహవాసం చేస్తావని కదా నిన్ను ఏర్పరచుకున్నాను. నువ్వెలా అనుకుంటున్నావు నన్ను మర్చిపోయావని? నేను నిన్ను మర్చిపోజాలను. ప్రభు మాట్లాడుతున్నాడు, నేను నిన్ను మర్చిపోను. ఎప్పుడు జ్ఞాపకం చేసుకో. అయితే నా ప్రియ సహోదరి, మనమే మర్చిపోతా ఉన్నాం, దేవుణ్ణి మర్చిపోతున్నాం. దేవుడు అనేవాడు ఉన్నాడు అని మర్చిపోతున్నాం. చూడండి, ఆఖరి రెఫరెన్స్ చూపించి నేను అది ఎక్కువ వివరించడానికి సమయం చాలు. ఇర్మియా గ్రంథంలో ఒక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనం చదువుతాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనం. చదువుతారు ఎవరైనా తీసుకు. కన్యక తన ఆభరణములను మరచున, పెండి కుమారి తన వడ్డాణమును మరచున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు. దేవుని స్తోత్రం. దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు. దేవుడు మిమ్మల్ని మర్చిపోవటం కాదు, మనల్ని మర్చిపోవటం కాదు. ఆయన మనల్ని తన చేతిలో చెప్పుకుని ఉన్నాడు, నేను నిన్ను మర్చిపోజాలని అంటున్నాడు. కానీ మీరే, నా ప్రజలే నన్ను మర్చిపోతున్నారు. ఇప్పుడు ఒక మాట అడుగుతాను నేను, ఎంతకాలం ఏంది దేవుని సన్నిధికి వచ్చి? ఎన్ని నెలల తర్వాత నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు? ఎన్ని వారాల తర్వాత దేవుని సన్నిధికి వచ్చావు? కొన్ని వారాల నుంచి నేను దేవుని సన్నిధికి రాలేదన్నాడు, చేతులు ఎత్తరా? కొన్ని వారాల నుంచి. పోయిన వారం రాలేదా మీరు? చేయి ఎత్తలేదు రవి. దేవుని స్తోత్రం. డౌన్. అయితే ప్రభు మాట్లాడుతున్నాడు ఏమని? కన్యక తన ఆభరణములను మరచునా. యవన స్త్రీలు ఉన్నారు కదా, యవన బిడ్డలు. కన్యకంటే యవన బిడ్డలు, వివాహం కానివారు. మాట చెప్తున్నాను, వివాహాలు కాని వారికి ఆభరణాలు అంటే చాలా ఆసక్తి ఉంటుంది. ఉండదా? దేవునికి స్తోత్రం. ఏది మర్చిపోయినా ఆభరణాలు ధరించడం మాత్రం మర్చిపోరట. నేను చెప్పే మాట కాదు, వాక్యం చెప్తున్న మాట. ఏది మర్చిపోయినా ఆభరణాలు ధరించడం మాత్రం మర్చిపోరట. వాక్యం చెప్తుంది, నా మాట కాదండి. మర్చిపోద్దా అంటున్నాడు ప్రభు. తర్వాత ఏమంటున్నాడు? కన్యక తన ఆభరణములను మరచున, తర్వాత పెండి కుమారి తన వడ్డాణమును మరచున. పెండి కుమారి అంటే తప్పకుండా వడ్డాణం పెట్టుకుంటుందంట, పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, ఎంత సింగారించండి, ఆమెకి చేతికి తగిలేదల్లా వడ్డాణం కనపడుతుంది అని. మరి ఇది వడ్డాణం ఉందా లేదని చూసుకుంటుందంట. స్తోత్రం. వాక్యంలో ప్రభు మాట్లాడుతున్న మాట, కన్యక తన ఆభరణములను మరవదు, పెండి కుమార్తె వడ్డాణములను మర్చిపోదు, కానీ నా బిడ్డలు అనేక దినములుగా నన్ను మర్చిపోయారు అని అంటాడు ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేక దినములుగా. ఇప్పుడు చెప్దాం, ఇప్పుడు ఒక మాట మనం మాట్లాడుకుందాం. దేవుడు మనల్ని మర్చిపోయాడా, మనం దేవుని మర్చిపోయామా? ఏమండి, మనము దేవుని మర్చిపోయామా, దేవుడు మనల్ని మర్చిపోయాడా? ఆయన అంటున్నాడు, నా చేతిలో మిమ్మల్ని చెక్కుని ఉన్నాను, నేను మరవజాలను, నువ్వు నా సేవకుడవు, నేను ఏర్పరచుకున్నాను నిన్ను. ఇంకో మాట చెప్పనా మీకు? ఎక్కడంటే 41వ యెషయా గ్రంథంలో చూడండి. 41వ యెషయా గ్రంథము, నేను వివరించిన టైం లేదు, నేను అయిపోయింది. 41 మొదటి వచనం చదవండి. 41 యెషయా గ్రంథము మొదటి వచనంలో ఒకసారి చదవండి.
41 కదా, 43 చదవండి. 43 మొదటి వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడునగు యెహోవా ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అంటాడు, నిన్ను పిలుచుకున్నాను, నిన్ను విమోచించుకున్నాను, నువ్వు భయపడద్దు. ఏ విషయాన్ని బట్టి కూడా ఇప్పుడు చాలా భయము, కలవరము, చింత, వేదన ఎన్నో ఉన్నాయి, నీ హృదయంలో సంతోషం లేదు. కానీ ప్రభు అంటాడు, నువ్వు నా సొత్తయ్యా, నువ్వు భయపడద్దు, నువ్వు కలవరపడద్దు. ఏమంటాడు? నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనది గమనించండి, ఇందాక చదువుకున్న వచనాన్ని బట్టి కూడా మనం మాట్లాడుకుంటే మనము దేవుని మర్చిపోతున్నాము, ఆయన సన్నిధిని మర్చిపోతున్నాము. ఏమండి, మనం చాలా దూరంగా ఉంటున్నాము దేవుని సన్నిధికి అనేక సందర్భాలలో, పరిస్థితులలో, అనేక దినాలుగా. కానీ ఆయన మనం మర్చిపోతున్నాడు, నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను చూడట్లేదు అని చెప్పేసి ఒక విశ్వాసిగా మనము ఆయన మీద నింద ఆరోపణలు చేస్తా ఉన్నాం. ఆ మాట, ఆరోపణ చేసిన మాట ఒకసారి చదువుదామా? 49 14 వచనంలో ఏమంటుంది? 49 యెషయా గ్రంథము 49 14 వచనంలో, అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మర్చి ఉన్నాడని అనుకొనిచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన బిడ్డలారా, ఒక వ్యక్తి సమయం అయితే చాలు చెప్పడానికి. కొత్త నిబంధన గ్రంథంలో 38 సంవత్సరాలుగా బెతెస్దా కోనేటి దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు. 38 సంవత్సరాలు. ఏమండి, స్వస్థత కలగలేదు. ఇలాగొచ్చి అలాగా దాంట్లో దూకి స్వస్థపడి చాలా మంది వెళ్ళిపోతున్నారు. కానీ ఒక రోజు వచ్చింది, యేసు ప్రభు స్వయంగా వచ్చాడు ఆయన దగ్గరికి. ఈయనేమన్నా యేసు ప్రభు కోసం ప్రార్థన చేశాడా, విజ్ఞాపన చేశాడా? చేయలేదు. కానీ యేసు ప్రభు అతని పట్ల ఆయనను కనికరించి ఈయన ప్రార్థన చేయకపోయినా ఆయన దగ్గరికి వచ్చి, నువ్వు స్వస్థపరచబడాలని కోరుతున్నావా లేదా అంటే, నేను కోరుతున్నాను కానీ నాకెవరూ హెల్ప్ చేయట్లేదు, నేను నడవలేని పరిస్థితి, నాకంటే ముందుగానే స్వస్థత పొందుకుంటున్నారు. ఇలాగొచ్చి అలా స్వస్థత పొందుకొని వెళ్ళిపోతున్నారు మాత్రం. కానీ నాకు మాత్రం ఆ భాగ్యం కలగట్లేదంటే, ఇప్పుడు లే నీ బతుకొని వెళ్ళిపో. దేవుడికి స్తోత్రం. ఒకటే అడిగాడు, నువ్వు స్వస్థపడబోతున్నావా లేదా? నేనైతే స్వస్థపడబోతున్నాను కానీ నాకు ఎవరు హెల్ప్ చేసేవాడు లేరు. నేను లెగిసి ఆ కోరేట్లో దూకే లోపలనే ఇంకొకటి దూకేస్తాడు. ఒక్కడే బాగుపడతాడు, ముందేవాడు దూకుతాడు వాడే. నేను లేట్ అయిపోతున్నాను, దూకలేకపోతున్నాను, నాకు స్వస్థత కలగట్లేదు. 38 సంవత్సరాలు అయిపోయింది. దేవుడు ఎంత కృపగల దేవుడు, ఎంత కనికరం గల దేవుడు అండి. దేవుడే జ్ఞాపకం చేసుకుని ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి, నువ్వు కనుక స్వస్థపడగోరితే ఈ నెపం దేవుడిని వదిలేసి నీ బతిపెత్తుకొని వెళ్ళిపో. అంతే. ఆయన మాట విన్నాడు, లెగిశాడు. అసలైతే లెగలేని పరిస్థితి. దేవుడు మాట్లాడాడు, నీకు పరిపెత్తుకొని వెళ్ళిపో. ఆ రోజు ఆదివారం పరిపెత్తుకొని వెళ్తున్నాడు. ఎవడరా నువ్వు పరుపు మోస్తున్నావు అని చెప్పేసి అడిగారు. నువ్వు ఆదివారం పరుపు మోయకూడదు. ఆదివారం కాదు, రేపు వారం అంటే విశ్రాంతి అనమాట. నువ్వు పరుపు మోయకూడదంటే ఏమో నాకు తెలియదు అయ్యా. నన్ను బాగు చేసిన ఆయన పరిపెత్తుకొని వెళ్ళమన్నాడు, నేను పరిపెత్తుకొని వెళ్తున్నాను. ఎవరిదా నేను బాగు చేసిన నాకు తెలియదు, నాకు తెలియదు అన్న. ఎందుకంటే ఆయన ప్రార్థన కూడా చేయలే. యేసు ప్రభు అతన్ని కనికరించి అతన్ని బాగు చేశాడు. నా ప్రియ సహోదరి, ఒకవేళ నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావా? అయినప్పటికీ నీ మీద, నా మీద, మన మీద ఎటువంటి ద్వేషము దేవుడికి ఉండదండి. ఆయన కరుణా సంపన్నుడు, ఆయన కనికరం గల దేవుడు, క్షమించే దేవుడు. అలాగే చెప్పేసి ప్రార్థన చేయకుండా ఉండమని కాదు, కానీ ఒకవేళ ఏ పరిస్థితులను బట్టి నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావో ఆయన క్షమించే దేవుడు. కానీ ఒకటి మాత్రం ఆయన కోరుకుంటాడు, ప్రతి విషయం కూడా మనం ఆయనతో పంచుకోవాలని, ప్రతి విషయము మనం ప్రభుత్వం పంచుకోవాలని, ప్రభుత్వ సహవాసంలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రియమైన ఆ ప్రకారం మనం ఉండినప్పుడు
ఆ ప్రకారం ఉండకపోయినా కూడా ఆయన మనం మర్చిపోయేవాడు మాత్రము కాదు. ఈ మాట మనమందరం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు మనను మర్చిపోయేవాడు కాదు. మనం మర్చిపోతామేమో కానీ ఆయన మర్చిపోడు. ఈ మాట మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. తర్వాత ఒకవేళ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తే దేవునితో సహవాసంలో ఉండాలని మాత్రము దేవుని సేవకులుగా నేను మీకు మనం చేస్తా ఉన్నాను. మీకు సమయం దొరికితే దేవుని దగ్గర గడపండి, ప్రార్థన చేసుకోండి. కేవలం మీరు మాత్రమే కాదు, నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, నేను కూడా ప్రార్థన చేసుకోవాలి. ఇంకా మరొక మాట ఆఖరిగా ఒక మాట చెప్తున్నాను. మనకి కుటుంబ ప్రార్థన కావాలి. మన ప్రక్కన మన పిల్లలు కూర్చోగలగాలి. మన పిల్లలు ఒక దగ్గర, మనం ఒక దగ్గర. ఇది మంచిది కాదండి, కుటుంబాలకు ఆశీర్వాదకరం కాదు. మనము మన పిల్లలు కూర్చొని ఏమండి కనీసం భోజనం తర్వాత, భోజనానికి ముందు ప్రభు సన్నిధిలో కూర్చోవడం ఆ కుటుంబానికి ఎంత దీవెన తెలుసండి. అంటాడు కదా, వాక్యము మన కుటుంబం పట్ల నెరవేరాలి అంటే ప్రభు వాక్యంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు అంటాడు 128వ కీర్తనలో. అది గొప్ప ఆశీర్వాదము. మన పిల్లలు మనతో పాటు కూర్చొని భోజనం చేయటము, లేదా దేవుని ఆరాధించటము, స్తుతించటము, దేవుని గురించి పాడటము, అది గొప్ప ఆశీర్వాదం. అర్థమైందండి. కనుక నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, దేవుడు మనల్ని మర్చిపోలేదు. ఆయన కార్యం సమయం వచ్చినప్పుడు ఆయన కార్యములు మన పట్ల జరిగిస్తాడు. ఈ విశ్వాసముతో మనం కొనసాగుతూ ప్రతిరోజు మనం ఆయనతో మాట్లాడుతూ మనం సంతోషంగా ఉండాలి తప్ప మనము ఆయన బిడ్డలంగా దుఃఖముతో, వేదనతో ఉండటం ఆయనకు సంతోషం కాదు. మనం దుఃఖంతో ఉంటే సంతోషించేవారు ఎవరు చెప్తారు? మనం దుఃఖంతో ఉంటే ఎవరు సంతోషిస్తారు? ఎస్, మనం వాడిని సంతోష పెట్టేవారంగా ఉంటాం. అర్థమైందండి. మనం దుఃఖపడితే వాడు సంతోషిస్తాడు, మనతో పాటు మన యేసు ప్రభు కూడా దుఃఖపడతాడు. మనం ప్రభుని దుఃఖ పెట్టకుండా ఉండాలంటే మనం సంతోషంగా ఉండాలి. కష్టాలలో కూడా, శ్రమలలో కూడా, అవమానాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఎప్పుడైతే సంతోషంగా ఉంటామో మనం బట్టి దేవుడు సంతోషిస్తాడు. నా బిడ్డను చూసారా అంటాడు. ఇగో మీరు యోగుని చూసారా, అతడు నా కుమారుడు, నా యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు, నీతిమంతుడు, చెడుతనాన్ని విడిచిపెట్టిన వాడు. ఎంత గర్వంగా దేవుడు చెప్తున్నాడండి. మనల్ని బట్టి అంత సంతోషంగా దేవుడు కూడా గర్వంగా ఉండాలి. ఆయన మనం బట్టి సంతోషించే ప్రవర్తన మనం కలిగి ఉండాలని ఇప్పుడు మనం చేస్తే నా మాటను ముగిస్తున్నాను. దేవుడి మాట మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింప చేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం.